అనాథ శవాలు మృతదేహాలు ఉంటే వృద్ధులు కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయినప్పుడు కూడా అనాథ మృతదేహాలను కూడా మీరు తీసుకువెళ్ళి దహన కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవరైనా దాతల ముందుకు వస్తే దాన్ని కూడా తీసుకుంటున్నాం. ఏంటంటే స్వామి చెప్పడం ఏమంటే నీవు తీసుకొని డబ్బులు తీసుకొని చేస్తే వీళ్ళు ఇప్పుడు ఆ సామాన్లన్నీ బయటకు వేసేటప్పుడు అక్కడ పర్సన్స్ లేరా షెల్టర్? ఫోటో దీన్ని మేము అంతా అరుణాచలం ఉంటే మాకు తెలియకుండా మా వస్తువులన్నీ బయటపడేసి దౌర్జన్యంగా ఇప్పుడు రీసెంట్గా ఆ రోజు ఎంతో రిక్వెస్ట్ చేశాను. సూటిగా అడుగుతాను, మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు ఏదైతే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, అన్నదాన కార్యక్రమాలు, ఏదైతే మీరు నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్స్ కావచ్చు మీరు ఇస్తున్నది బయట, ప్రతి ఒక్క దాని వెనుక మీ స్వార్థం. మీరు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది పెద్ద వ్యక్తులు ఏదైనా సేవ కార్యక్రమం చేస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో మీరు పెద్దవాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. కొంతమంది ఇచ్చిన తర్వాత కార్యక్రమం చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. కొంతమంది చెక్కులు రాయించినవి నా దగ్గర ఇప్పుడు 4 చెక్కులు, ఒకటి 30,000 రూపాయలు, ఒకటి 50,000 రూపాయలు, ఒకటి 20,000 రూపాయలు. ఆ చెక్కు కలెక్షనే కానీ మీరు ఏదైతే ఈ మృతదేహాలు మీరు ఖననం చేస్తున్నారు, అదే దహనం చేస్తున్నారు. ఖననం చేస్తాం. దహనం చేసే దాన్ని కూడా అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. ఏమంటారు? అది ఎవరంటున్నారు? నాకు వాళ్ళు అంటే చేసే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని కోసం చేస్తున్నాం, భగవంతుని పేరు పెట్టి చేస్తున్నాం ఉంటుంది. అటువంటి బాడీ దగ్గరికి పోవడమే కష్టం. అటువంటి వ్యక్తిని నేను తీసుకుని వెళ్తుంటే అంటే ఇక్కడ సాయి గారు ఒక సేవ కాదు, పూజలు అంటారు, హోమాలు అంటారు, ఆచాలు అంటారు, ఈశాలు అంటారు, మళ్ళా అంత్యక్రియలు అంటారు. ఇవి రకరకాలుగా ఈయన ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు 365 రోజుల్లో. ఈ 365 రోజుల్లో ఇప్పటికి ఎన్ని లక్షలు సంపాదించుంటాడో కూడా తెలియదు అని ఇప్పుడు నేను కూడా అనొచ్చండి. ఇప్పుడు పోని మేము చేసి ఒక సేవ మీద ఎన్ని రూపాయలు సంపాదిస్తామండి? ఒక సంవత్సరం వాళ్ళకు వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కదా. నాలాంటి వాళ్ళు అడిగే వాళ్ళు ధన్యవాదాలు ఉంటారు. నేను కాణిపాకంలో వచ్చి ఆడ స్నానం చేసి 4 గంటలకు కూర్చొని ఆ స్వామి దగ్గర ప్రమాణం చేస్తాను. దాన్ని కూడా అంటారు అవే దొంగ లెక్కలు రాయొచ్చు అని. హాయ్, నమస్తే, వెల్కమ్ టు TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకుంటే సమాజంలో సేవ చేయాలంటే ఎంతో మానవతా దృక్పథంతో ముందుకెళ్ళాలి. అలాగే సమాజంలో పేదవారిని, కష్టాల్లో ఉన్నవారిని, వృద్ధులను, అనాథలను, ప్రతి ఒక్కరిని, వారు ఉన్నోరు లేనోరు, అనాథులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా సహకరించని సందర్భాలు ఎంతో ఉంటాయి. మన సమాజంలో చూస్తున్నాం, ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన గడ్డ ఇది. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇక్కడ ఒక వ్యక్తి సామాన్యుడిగా వచ్చి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అన్నదానాలు వారు ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే చెడగొట్టాలనుకునే వాళ్ళు, ఎనికి లాగాలనుకుంటున్న వాళ్ళు, ముందుకు వెళ్ళకూడదు, ఇతన్ని ఏదో ఒకటి చేయాలి, రకరకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే అనంతపురంలో ఒక సామాన్యుడిగా వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు పొంది, ఎన్నో అవార్డులు పొంది, ఎంతో గొప్ప వ్యక్తుల్ని కలిసి వారు ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో సమాజంలో గొప్పగా సేవా కార్యక్రమంలో వెళ్తున్న పరిస్థితి. అలాగే మన దగ్గర ఉన్నారు విజయ్ సాయి కుమార్. వారు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, వారు ఎందుకు చేస్తున్నారనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, బాగున్నారా? మేము చూస్తున్నాం చాలా రోజుల నుంచి కూడా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, అది ఎందుకు చేస్తున్నారు, ఏమి ఆశించి చేస్తున్నారు అనేది కూడా సమాజంలో రకరకాలుగా అనుకుంటున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం, ఏదైనా మంచి పని చేస్తున్నారంటే ఏదో ఆశించి చేస్తున్నారులే,
అని అనుకుంటారు. అలాగే మా TV6 ఛానల్ తరపు నుంచి చాలామంది ప్రజలు కోరారు, ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమి ఆశించేస్తున్నారని చెప్పారు. ఈరోజు మా TV6 నేషనల్ ఛానల్కి మీరు మా స్టూడియోకి వచ్చారు. మరి మీ స్పందన ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారంటే స్టార్టింగ్ నుంచి మీ ఇంట్రొడక్షన్ మా ప్రజలకు చెప్పండి. సో నా పేరు డాక్టర్ వై విజయ్ సాయి కుమార్. వై అంటే ఎంగల్శెట్టి. నేను అనంతపురం వాసినే. ఇక్కడ దాదాపు 35 సంవత్సరాలుగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదే మీరు అడిగిన విషయం ఏమంటే ఎందుకు చేస్తున్నారు అనేది, భగవాన్ సత్యసాయి బాబా గారి స్ఫూర్తితో మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి ప్రతిపదాపక్ష లేదు. ఎందుకంటే స్వచ్ఛంద సేవ పేరులోనే ఉంది, స్వచ్ఛంద సేవ అని. స్వచ్ఛందంగా మనము మంచి మనసుతో మనకు చేతనైనంత వరకు సమాజానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. అంటే మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీ సంస్థ ఇది స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 35 సంవత్సరాలు. ఈ మే 5వ తారీఖు 35 సంవత్సరాలు పూర్తి 36 సంవత్సరాలకు అడుగు పెడుతుందండి. ఓకే. అంటే ముఖ్యంగా ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? నేను యాక్చువల్గా బాల వికాస్ స్టూడెంట్, భగవాన్ సత్యసాయి బాబా బాల వికాస్ స్టూడెంట్. బాల వికాస్లో ఉండి అక్కడ స్వామివారు చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని, ఒక వెపన్ లాగా ఉపయోగపడాలి, ఒక పనిముట్టులాగా ఉపయోగపడాలి అనే ఆలోచనతో మేము యొక్క సేవా కార్యక్రమాలకు రావడం జరిగింది. ఇది నాకు యాక్చువల్గా నేను 6th క్లాస్ 7th క్లాస్ నుంచి చేస్తున్నాను ఈ సేవా కార్యక్రమాన్ని. దీన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల వరకు నేను నా యొక్క విద్య తర్వాత లైఫ్లో సెటిల్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకు అప్పుడు పార్ట్ టైం లాగా చేసేవాడిని. తర్వాత 2002-3 నుంచి ఫుల్ టైం ఇంకా అన్నీ వదిలిపెట్టేసాను. నేను చేసే కాంట్రాక్ట్స్ ఏదైతే ఇంకేవైతే అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి పూర్తిగా 24/7 ఈ సేవా కార్యక్రమంలోనే ఉన్నాను. అంటే ఇప్పుడున్న సమాజంలో ఒక సేవా కార్యక్రమాలు చేయాలన్నా ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్న విషయం. మీరు అనాథ శవాలు, మృతదేహాలు ఉంటే వృద్ధులు కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయినప్పుడు కూడా అనాథ మృతదేహాన్ని కూడా మీరు తీసుకువెళ్ళి దహన కార్యక్రమాలు చేస్తుంటారు. వీటికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా అయితే నేను గతంలో మనకు దాతలు అయితే వస్తున్నారు కొంతమంది, కానీ అనాథ ప్రేత సంస్కారం ఏదైతే ఉందో ఇది ఒక 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం అని మా గురువు గారు చెప్తుంటారు. సో ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో మా సొంత డబ్బులే వినియోగిస్తున్నాం. ప్రస్తుతానికి మా సొంత డబ్బులే వినియోగిస్తున్నాము. ఎవరైనా దాతల ముందుకు వస్తే దాన్ని కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే స్వామి చెప్పడం ఏమంటే, నీవు డబ్బులు తీసుకొని చేస్తే ఇంకా కాటి కాపరికి నీకు తేడా ఉండదు, నువ్వు స్వచ్ఛంగా సేవ చేయాలనుకున్నావు కాబట్టి దీన్ని పూర్తిగా చెయ్యి, ఎవరైనా నీ సేవకు సహకరిస్తామని వస్తే ముందు తీసుకోండి అన్నారు. ఆ క్రమంలోనే మన జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు నరేంద్ర చౌదరి అనే వాళ్ళు ఒక వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది, మహాప్రస్థానం వెహికల్. ఆ మహాప్రస్థానం వెహికల్ కైలాస రథాన్ని పెట్టుకున్నాము, దాని ద్వారా చేస్తున్నాం. ఇప్పటి వరకు నిన్నటి వరకు 1658 మందికి చేశాము. వీళ్ళకి అంతిమ సంస్కారాలు చేయడమే కాకుండా వారి పేరుతో ఒకరోజు అన్నదానం చేసి వైకుంఠ సమారాధనలాగా చేస్తున్నాము. సంవత్సరంలో 2 సార్లు నదీ పుష్కరాలు, ఏ నదీ పుష్కరం వస్తే ఆ నదీ పుష్కరాల్లో వాళ్ళ పేరుతో అంతిమ సంస్కారాలు చేసిన వాళ్ళందరి పేరుతో అంత్యేష్టి హోమం, నారాయణ బలి హోమం చేస్తూ పిండ ప్రదానం చేస్తున్నాము. అదేవిధంగా మహాలయ అమావాస్య రోజు లేదా ఆ మహాలయ పక్షాల్లో ఏదో ఒక రోజు మన అనుకూలం బట్టి అప్పుడు కూడా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మలో ఏ తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు. ఈ విధంగా అనాథలు అనకూడదు. ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి వాళ్ళని అనాథలు అన్నాము. ఆత్మబంధులు అనే పదాన్ని పెట్టుకొని చేస్తున్నాము. వాళ్ళని అదేవిధంగా కొనసాగిస్తున్నాము. అంటే మీరు గతంలో నుంచి కూడా చూస్తే ఈ నైట్ షెల్టర్స్కి సంబంధించిన షెల్టర్స్ కూడా మీరు చాలా వరకు నడిపారు. అదే ఎన్ని మెయింటైన్ చేశారు మీరు గతంలో? నైట్ షెల్టర్ ఒకటేనండి. హాస్పిటల్లో మేము దాదాపు 2000 సంవత్సరం నుంచి, అంటే 90 నుంచి చేస్తున్నప్పటికీ 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేషన్ అవి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ క్రమంలోనే 2009వ సంవత్సరం జూలై 5వ తేదీ నుంచి నారాయణ సేవ అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఆ నారాయణ సేవ కార్యక్రమం నిర్విఘ్నంగా ఫస్ట్ ఒక రోజు అనుకున్నాము, తర్వాత అది 1 రోజు 2 రోజులు అట్లే వారం రోజులు 2 పూట్ల 3 పూట్లుగా ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నదానం చేయొచ్చు, పేషెంట్ అటెండెన్స్ భోజనం పెట్టచ్చు అని ఒక చిన్న ఆలోచన తీసుకొని దాన్ని మనం ప్రారంభిస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ యొక్క సేవ ప్రతి హాస్పిటల్లో జరుగుతుంది. కొన్ని మండల హాస్పిటల్స్లో కూడా జరుగుతున్నాయి. ఆ క్రమంలో మాకు చాలామంది కలెక్టర్లు, ముఖ్యంగా ఫస్ట్ మాకు శ్రీధర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు హాస్పిటల్లో భోజనం పెట్టకూడదు అది అని చెప్తే ఆయన ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. వచ్చి చూసి మా భోజనం తీసుకొని తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ వాళ్ళ భోజనం తీసుకొచ్చి చూపించి వీళ్ళు ఇంత బాగా పెడుతున్నప్పుడు వాళ్ళని మనం ఎందుకు వద్దనాలి,
తర్వాత వాళ్ళు మంచి పని చేస్తున్నారు అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఉమ్, ఆ తర్వాత కోనా శశిధర్ గారు మేము 2-3 సార్లు ఆయన్ని పిలిచాం కార్యక్రమానికి, కానీ రాలేదు. ఒకసారి ఆయన హాస్పిటల్లో ఏదో విజిట్కి వచ్చినప్పుడు చూసి సడన్గా వచ్చారు మా దగ్గరికి. ఉమ్, వస్తే మాట్లాడినప్పుడు ఆయన చూశారు, నాకు ఆ ఎన్జిఓస్ మీద పెద్ద మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా నమ్మకం లేదండి. ఏంటంటే కొంతమంది పేరు కోసం చేస్తే, కొంతమంది డబ్బు కోసం చేస్తే, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేవాళ్ళు చాలా తక్కువ. ఉమ్, దాంట్లో మీరు నాకు అనిపించింది. ఉమ్, సో రేపు ఒకసారి మీరు వచ్చి కలవండి అన్నారు. కోనా శశిధర్ సార్ని వెళ్ళి మరుసటి రోజు కలిస్తే ఉమ్, హాస్పిటల్ ఇంకేం నీడ్ ఉంది అని చెప్తే, అప్పుడు మనం ఒక షెల్టర్ కడితే బాగుంటుందని చెప్పి చెప్తే ఆయన ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయడం, అది అట్లే వెంటనే మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి ఆయన కలెక్టర్గా వెళ్ళిపోయారు. ఉమ్, వీరపాండ్యన్ గారు వచ్చారు, మళ్ళీ వారితోనే అట్లే కంటిన్యూ చేశాము. ఉమ్, దానివల్ల ఎంతోమంది రోగులు ప్రశాంతంగా భోంచేసి రాత్రిపూట కంటి నిండా నిద్రపోతుండ్రి. ఉమ్, దాంట్లో మంచి టీవీస్, కార్పెట్స్ అన్నీ పెట్టి అన్నీ ఏర్పాటు చేసి ఉంటుంది. మీరు కూడా చూశారు కదా, ఉమ్, చాలా చక్కగా ఉండేది. తర్వాత కాలక్రమంలో అది ఎందుకు మీరు చెప్తున్నారు, మంచి పని చేస్తుంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఉమ్, ఉమ్, వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలియకుండా ఒక లెటర్ ఇచ్చి ఒక రూమ్ అవసరం ఉంది అని చెప్తే వెంటనే కాలేజ్ ఇస్తే డిసెంబర్ 30వ తేదీ 2023లో ఇచ్చారు. 31వ తేదీకి కాలేజ్ ఇచ్చేసాము. 1వ తేదీ మేము అంతా అరుణాచలం ఉంటే మాకు తెలియకుండా మా వస్తువులన్నీ బయటపడేసి ఉమ్. దౌర్జన్యంగా ఇప్పుడు రీసెంట్గా 1 సంవత్సరం అయింది. ఓకే. ఒక సంవత్సరం 2024 జనవరి 1 రోజు. ఉమ్, ఆ రోజు ఎంతో రిక్వెస్ట్ చేశాను, న్యూ ఇయర్ రోజు ఇటువంటి పని చేయొద్దండి. మేము పూజించే దేవుడు అన్నపూర్ణాదేవిని, ఆంజనేయ స్వామి, బాబా అన్ని విగ్రహాలు, తర్వాత ఫ్రీజర్ బాక్స్, శానిటైజర్, తర్వాత శానిటరీ ప్యాడ్స్, వెండింగ్ మిషన్ మొత్తం అన్ని బయటపడేసి లాక్ చేసేసుకున్నారు. తర్వాత దాన్ని ఓపీగా మార్చారు. నేను అప్పుడు రిక్వెస్ట్ చేశాను వాళ్ళని, ఫోన్ లేండి సార్, మీకు అవసరం ఉంది తీసుకోండి, ఇంకో ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించండి ఉమ్, అంటే లేదు ఎక్కడ ఇవ్వలేదంటే ఇంకా మా సేవ ఆగకూడదు అని చెప్పి వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ షెల్టర్ అని అడిగారు. ఉమ్, షెల్టర్ తీసుకున్నారు. ఉమ్, షెల్టర్ తీసుకున్న తర్వాత ఇంకోటి కూడా బయట ఓపెన్లో ఉంది, అది కూడా తీసుకున్నారు. అది మేము కట్టించింది, ఉమ్. అది తీసుకున్నారు. తర్వాత షెడ్ మాదిరి వేసారా? షెడ్ ఒకటి, ఫుల్ క్లోజ్డ్ షెడ్ ఒకటి, పెద్ద షెడ్ అది. పెద్ద షెడ్, ఓపెన్ షెడ్ ఒకటి, క్లోజ్డ్ షెడ్ ఒకటి, రెండింటికి మధ్యలో గ్యాప్లో వర్షాలు ఇబ్బంది లేకుండా రాత్రిపూట పడుకోవడానికి, అన్నదానం జరగడానికి ఈ 3 షెడ్స్ మనం చేసుకునేది. ఉమ్. తర్వాత అంటే దానికి మీరు సొంతంగా వేపించింది అంటే ఒకటైతే ఓపెన్ షెడ్ మనం నారాయణ రెడ్డి గారితో మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన చేశారు, అన్నదానం కోసం చేశారు ఆయన. ఓకే, ఓకే. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అప్పుడు మేము అన్నదానం కోసం పిలిచింటే ఆయన ఉమ్, ఆయన మంచి దాతృత్వంతో అది చేయించారు. ఉమ్, అప్పుడు ఎంకే సింగ్ గారు ఉమ్, ఎస్పీగా ఉండ్రి, వారి స్ఫూర్తితో అంతా రిక్వెస్ట్ చేస్తే చేశారు. ఉమ్, తర్వాత సాంబశివారెడ్డి, సాంబశివారెడ్డి సింగమల. పద్మావతి అక్క వాళ్ళు కూడా చేయించారు. ఉమ్, సో నేనేం చెప్తున్నా అంటే మీకు షెల్టర్ అవసరం ఉంటే ఓపీగా మార్చుకోవాలంటే ఒకటి తీసుకోండి, ఉమ్, లేదు 2 తీసుకోండి. ఉమ్, ఓపెన్ షెడ్లో అయినా చేస్తాం, అన్నదానం చేస్తాం అంటే వాళ్ళు ఫస్ట్ షెల్టర్ క్లోజ్ చూపించినారు. తర్వాత అన్నదానానికి అస్సలు పెట్టడానికి అవకాశం లేదు. జనవరి 1 రోజు పెట్టనీయలేదు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి మాట్లాడుకుని అక్కడ చేస్తుంది. అంత వాంటెడ్ గా చేయడానికి ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు అది అదే ఆన్సర్ లేని క్వశ్చన్ అది, ఉమ్, ఆన్సర్ లేని క్వశ్చన్ అది. నేను అదే అడుగుతున్నా, మీకు అవసరం ఉంది తీసుకోండి. ఉమ్, ఆ హాస్పిటల్లోనే ఇంకొక చోట గుడి దగ్గర ఒక ర్యాంప్ ఉంది, అవును. అది ఓపెన్ ర్యాంప్. అది ఆ ర్యాంప్లో మొత్తం తాగి ఎంత గలీజ్గా ఉంటుంది. అది ఆ ప్లేస్ ఇవ్వండి మాకు, ఉమ్, నేను దాన్ని రీమోడల్ చేసుకొని ఉమ్, దాన్ని కొంత ఖర్చు పెట్టుకొని మేము చేసుకుని అక్కడ లోపల చేసుకుంటాం. ఎందుకంటే ఉమ్, నేను నా ఇంటికి తీసుకోవటం లేదు, పేషెంట్స్ కోసం చేస్తుంది. ఆ పేషెంట్స్ అంతా మీ హాస్పిటల్కి వచ్చేవాళ్ళే, అవును. మీ వాళ్ళకే అవకాశం ఉంటుంది. బయట పెడితే రోడ్డు మీద దుమ్ము ధూళి, ట్రాఫిక్ సమస్యలు, తర్వాత రోడ్డు పక్కకి దాటడం పెట్టడం అంత ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి అది చేయండి అంటే ఆయన 2 మ్యాన్ కమిటీ అండి, 3 మెంబర్స్తో కమిటీ వేశారు. అవును. కమిటీ వేస్తే ఆత్మారాం గారు, డాక్టర్ గారు, తర్వాత రామస్వామి గారు ఇద్దరు, తర్వాత ఇంకో మేడం ఆర్ఎంఓ గారు వేశారు. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఇచ్చారని. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పడం మేము అదే నాతో చెప్పారు, వాళ్ళు మేము చేస్తున్న మంచి పని, అన్నదానం స్టాప్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి షెల్టర్ కావాలనుకుంటే షెల్టర్ తీసుకున్నారు. అన్ని కార్యక్రమాలు ఒకేసారి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ నైట్ షెల్టర్ మీరు పెట్టారు కదా, అప్పుడు తీయేశారు కదా, దాంట్లో అప్పుడు వీళ్ళు ఇప్పుడు ఆ సామాన్లన్నీ బయటకు వేసేటప్పుడు అక్కడ పర్సన్స్ లేరా షెల్టర్లు? షెల్టర్లు మా వర్కర్ ఉన్నారు, వాళ్ళు కూడా మామూలుగా వృద్ధులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఉన్నారు. ఉంటారు అందరినీ కదా. బయట పంపించేస్తాం, అందరినీ బయట పంపించేస్తాం. ఉండగానే వాళ్ళని బయటకు బయటకు పంపించేశారు. బయటకు పంపించేసి అట్లా ఎట్లా పంపిస్తారు? ఓపీ కదా, ఓపీ చేసుకోవాలనుకున్నాం మేము దీన్ని. తర్వాత కోవిడ్ వార్డుగా మార్చాలి. అసలు కోవిడే లేదు ఆ టైంలో. ఆ ఓపీ అంటే ఆ లాస్ట్ సెక్షన్ ఒకటే పెట్టినారు కదా, 1-2 పెట్టినారు. ఈ లాస్ట్ రూమ్ ఇప్పటికి ఏం చేస్తున్నారు? అప్పుడు ఏం చేస్తున్నారు అంటే మొత్తం అయితే బయటపడే ఉండాలనుకుంటున్నారు. ఈ రోజు కూడా వస్తువులన్నీ నేను ముట్టుకోలేదు. ఎందుకంటే నాకు మామూలుగా ఏ పని చేసినా ఒకటి మనం నిర్ణయం తీసుకునే శక్తి లేనప్పుడు భగవంతుడి నిర్ణయాన్ని అడుగుతాం అనమాట. సో నేను స్లిప్పులు రాసి పెట్టాను, దేవుడు ఏమన్నారంటే అట్లే వదిలేసిన అంతే. ఈ నైట్ షెల్టర్ దానికి మీకు సెంట్రల్ ఫండ్ కదా వచ్చేది? ఏది లేదండి, ₹1 కూడా మాకు ఫండ్ రాలేదు. ఎక్కడన్నా మీరు ఏ డిపార్ట్మెంట్ అని అడగండి, గతంలో కూడా ఒక ఫండింగ్ వస్తుంది సెంట్రల్ స్టేట్ నుంచి. మున్సిపాలిటీ వాళ్ళది ఉన్నాయి నైట్ షెల్టర్స్, మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు ఫండ్ ఇస్తారు, మాకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ మేము వద్దన్నాం, ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్ అనేది రాదు. కల్మానగర్ లో ఒకటి ఉండేది కూడా మీకే సంబంధం లేదా? ఓకే, మాకు ఇస్తామని వచ్చారు పాపం ఎండి గారు, తర్వాత ఆయన పేరు కమిషనర్
ఓకే. ఎండీగా ఉన్నారు ఆయన. ఆయన వచ్చారు, ఆయన చూసి ఎవరు మూర్తి గారా? మున్సిపల్ కమిషనర్ ఎండీ ఓకే ఓకే. ఆయన వచ్చారు, చూసి తప్పనిసరిగా చేస్తామండి అని చెప్పన్నారు. మేమైతే గవర్నమెంట్ ఫండింగ్ ఏమి అడగలేదు సార్, గవర్నమెంట్ ఫండింగ్ ఏమి ఇవ్వలేదు. కానీ కొంతమంది వచ్చిందనే అపోహలో అనుకున్నారు, కానీ ఎక్కడ లేదు. వాళ్ళకు కూడా చెప్పాను నేను, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఏ డిపార్ట్మెంట్ కన్నా అడగండి, ఏ డిపార్ట్మెంట్ నుంచైనా నాకు ₹1 వచ్చిందని చెప్తే నేను ఆన్సర్ చేస్తాను. మామూలుగా అయితే విజయసాయి గారు, మీ మీద రకరకాలుగా రూమర్స్ ఉన్నాయి బయట, ఉంటాయి రకరకాలుగా. ఇప్పుడు మంచి ఎక్కడ ఉంటుందో ఆటోమేటిక్ చెడు కూడా ఉంటుంది. నేను సూటిగా అడుగుతాను, మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరు ఏదైతే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే అనాథ మృతదేహాలు, ఈ కొన్ని అన్నదాన కార్యక్రమాలు, ఏదైతే మీరు నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్స్ కావచ్చు, మీరు ఇస్తున్నది బయట, ప్రతి ఒక్క దాని వెనుక మీ స్వార్థం. ఆ స్వార్థం ఏమిటంటే, మీరు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది పెద్ద వ్యక్తులు ఎవరైతే మానవత దృక్పథంతో ఫండింగ్ ఏదైనా సేవా కార్యక్రమం చేస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో, మీరు పెద్దవాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఎవరు? విజయసాయి. అంతే తప్ప ఇదే ఒక బిజినెస్గా పెట్టుకుని ఆయన చేస్తున్నాడు అనేది పూర్తి స్థాయిలో వినిపిస్తుంది. ఏమంటారు? ఇది పూర్తి అవాస్తవం అండి. నేను కాణిపాకంలో అందరికీ నమ్మకమైన దేవుడు ఆయనే, అక్కడ వచ్చి ఆ గుళ్ళు ప్రమాణం చేయగలను. నేను ప్రతి నెల నా చేతి నుంచి కూడా 80-90 వేల రూపాయలు ఖర్చు పెడతాను. నేను దానికోసం ఒక ఫండ్ పెట్టుకొని సేవ చేస్తున్నాము. తర్వాత ఎవరైనా డబ్బులు ₹1 ఇస్తుంది, సపోజ్ మీరు ఇచ్చారనుకోండి ₹1, నన్ను మానిటర్ చేస్తుంటారు. గవర్నమెంట్ ఫండ్ కదా, ఎవడో సెంట్రల్లో ఢిల్లీలో ఉంటే నేను అనంతపూర్లో చేసింది తెలియకపోవడానికి, ఇక్కడ మీరున్నారు, మీ సమక్షంలో జరుగుతాం. అన్నదానం ఉంది, సపోజ్ మీ అబ్బాయి బర్త్డే అయితే మీ అమ్మాయి బర్త్డేకి మీరు చేస్తారు, మీరు నాకు ఒక 4,000-5,000 ఇస్తారు. నేను 4,000-5,000 రూపాయలు సద్వినియోగపరిచినా లేదా మీకు మెటీరియల్ కనపడుతుందా? కనిపిస్తుంది. క్వాలిటీ లేకపోయినా, క్వాంటిటీ లేకపోయినా, టేస్ట్ లేకపోయినా, ఇంకోటి లేకపోయినా ఆన్సర్ చేయాలి కదా. 17 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మి ఇస్తున్నారంటే మా మీద నమ్మకం ఉన్నట్లే కదా. ఈరోజు నేను అన్నదానం మొదలుపెట్టి 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు పూర్తి, 17 సంవత్సరం నడుస్తుంది. ఈ 17 సంవత్సరాలుగా మనకు ఎంతోమంది, వేల మంది ఇచ్చినారు. ఏ వ్యక్తి ఇచ్చినా కూడా ఒక వ్యక్తి వస్తారు, చూస్తారు, వాళ్ళు చేస్తే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఒకటి జరిగింది, ఆకుల రాఘవేంద్ర అనే అతనిది స్టూడెంట్ లీడర్ది బర్త్డే జరిగింది. వాళ్ళు చేస్తారు, ₹3,000 ఇచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ₹3,000 ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా పెడుతున్నారు కదా అని. నిన్న అదే ఇంకో వ్యక్తి ₹5,000 ఇచ్చారు. ఇద్దరు ఇచ్చారు కదా అని చెప్పి ఒకరిది చేయలే, ఇద్దరిది చేస్తాం. 2 సెట్లు ఉంటాయి, ఇద్దరిది చేస్తాం. ఇద్దరు వస్తారు, దాతలు నిలబెడతారు, చేస్తారు. తర్వాత రెండోది, మేము ప్రచారం చేస్తున్నాం ప్రతి పనిని. ఇప్పుడు నేను అన్నదానం చేస్తూనే సాయి ట్రస్ట్ సేవలు అనే యూట్యూబ్ ఛానల్లో మనం పెడతాం, ఫేస్బుక్లో పెడతాం. ఇంత పారదర్శకంగా పనిచేస్తున్నాము. తర్వాత తీసుకున్న ప్రతి రూపాయి కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఈవెంట్ తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమైందంటే, కొంతమంది ఇచ్చిన తర్వాత, కార్యక్రమం చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. కొంతమంది చెక్కులు రాయించినవి నా దగ్గర ఇప్పుడు 4-5 చెక్కులు, ఒకటి ₹30,000, ఒకటి ₹50,000, ఒకటి ₹20,000. ఆ చెక్కులు కలెక్షనే కాలేదు. ఎందుకు ఇంత హాస్పిటల్ మాట్లాడుతున్నదా? హాస్పిటల్లో ₹4,74,635 మాకు హాస్పిటల్లో కరోనా టైంలో ఫుడ్ పెట్టిన బిల్లు రావాలి మాకు. కరోనాలో అప్పుడు రామస్వామి గారు సూపరింటెండెంట్గా ఉంటారు. ఆ తర్వాత 8-9 మంది సూపరింటెండెంట్లు వచ్చి, అంటే ఆ బిల్లు ఇంకా పే చేయలేదు మీకు. ఆ తర్వాత ఒక సూపరింటెండెంట్, ఎవరు పేర్లు కూడా చెప్తున్నాను అండి, జగన్నాథరావు గారు వచ్చి, నీ బిల్లు మొత్తం క్లియర్ చేస్తాను, డాక్టర్స్ది 25 days హాస్పిటల్ మేము ఒకటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాము, డాక్టర్స్ పర్ఫెక్ట్గా భోజనం పెట్టమంటే ప్రతిరోజు స్వీట్తో సహా బాగా చక్కగా ఒలిగి పెట్టి టిఫిన్ పెట్టిన భోజనము, తర్వాత 2 times స్నాక్స్ ఇచ్చిన, ఆ బిల్లు రాలేదు మాకు. అవన్నీ ఇంకా కట్టకపోతే నేను ఊరికే వదిలిపెడతారా? ప్రజలు చెప్పండి, ఊరికే వదిలిపెట్టరు కదా. ఎందుకు వస్తున్నాయి? కొంతమంది అంటుంటారు, ఇప్పుడు మంచి ఎక్కడ ఉందో చెడు ఎక్కడ ఉంటుంది. మంచి చేస్తున్నప్పుడు నేను ఎందుకంటే భగవాన్ సత్యసాయిబాబుని అంటున్నారు, ఆయన కిడ్నీ అమ్మినారు, గుండెలు అమ్మేసినారని కూడా చెప్తున్నారు. అంతా పెద్ద మహాత్ముల్ని, ఫెర్రర్ లాంటి వాళ్ళని అంటున్నారు, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళందరినీ అంటున్నారు, మదర్ తెరిసని అంటున్నారు. ఇంకా మేమెంతటి వాళ్ళము? భగవంతునే అంటున్నారు కదా. ఇప్పుడు నాకు ఈశ్వరుడు నచ్చుతాడు, మీకు వెంకటేశ్వరం నచ్చుతాడు, ఆమెకి ఎవరికో బాబా నచ్చుతారు, దేవుడే ఒకరికి నచ్చలేదు. ఇంకా మనుషులను ఎట్లా నచ్చుతామండి? మనుషులు రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. ఇంకొకటి సాయి గారు, పబ్లిక్ మాటలు నేను చెప్తున్నా, చెప్పండి. మీరు ఏదైతే ఈ మృతదేహాలు మీరు ఖననం చేస్తున్నారు కదా, అదే దహనం చేస్తున్నారు. ఖననం చేస్తాం. దహనం చేసే దాన్ని కూడా అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు అనేది భయంకరంగా
బయట టాక్ ఏమంటారు? అది ఎవరు అంటున్నారు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలు వింటున్నారు. అదే ఓకే వినాలని కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు మేము ఒక మృతదేహాన్ని మృతదేహం ఇస్తారంటే 10 రోజులు 8 రోజులు 14 రోజులు 8 రోజులు 4 రోజులు అట్లా ఉంటుంది. అటువంటి బాడీ దగ్గరికి పోవడమే కష్టం. అటువంటి వ్యక్తిని నేను తీసుకుని వెళ్తుంటే అనాథలు అన్నప్పుడు అనాథలకు ఎవరు డబ్బులు ఇస్తారండి? అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేస్తుంటే ఎవరు ఇస్తారు? ఒకవేళ ఎవరైనా ఇచ్చినా ఒక 5,000 ఇస్తారేమో. ఈరోజు కాటుకాపరికి ఎంత ఇవ్వాలి, గుంత తీసిన వాడికి ఎంత ఇవ్వాలి, మోసుకుపోయేదానికి ఎంత అవుతుంది, ఇవన్నీ ఖర్చే కదా. అంటే ఇక్కడ వస్తున్న టాపిక్ ఏంటంటే ఈ మృతదేహాన్ని అడ్డం పెట్టుకొని మీరే సాయి అనే వ్యక్తే ఎవరైతే దాతలు ఉంటారో అందరికీ ఫోన్లు చేసి అందరితో డబ్బులు కలెక్షన్ చేస్తాడు, చేసి అందరితో ఇప్పుడు చేసి లక్ష సంపాదిస్తున్నాడు అనేది పూర్తిగా వాళ్ళందరికీ అడిగి చెప్పే వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా. ఇది అందరూ అన్నారు, 10% 20% అనొచ్చేమో, నేను కూడా అనుకుంటున్నాను. నేను చెప్పేది ఒకటే క్వశ్చన్. నేను ఇంత చదువుకున్నా, ఉన్నత కుటుంబంలో ఉన్నా, అదొక ధర్మకార్యంగా చేస్తున్నాం మేము, దాన్ని వ్యాపారం చేయలే. నేను అదే చెప్తున్నాను, కాణిపాకంలో ఎవరైనా సరే నా ఎదురుగా వచ్చి నిలబడితే నువ్వు ఈ తప్పు చేసినావు నువ్వు ఆధారం చూపిస్తే నేను ఒప్పుకుంటా. లేదు వాళ్ళకి అటువంటి అనుమానం ఉంటే ఏ దేవుడి దగ్గర రమ్మన్నా వచ్చి ప్రమాణం చేస్తానండి. ఇది ధర్మకార్యం. మేము దీన్ని ఒక ఏదో కొన్ని చెప్పకూడదు, మోక్షం కోసం చేస్తుండేది ఇవన్నీ, ఒక యజ్ఞం ఇది. అంతిమ సంస్కారం అనేది మహాప్రస్థాన సేవ అనే, సాయి మహాప్రస్థాన సేవ అనేది. తర్వాత మేము చేసే ప్రతి సేవలో కూడా ముందు సాయి అని ఉంటుంది. సాయి మహాప్రస్థాన సేవ, సాయి నిత్యనారాయణ సేవ, సాయి అందుల ప్రోగ్రాము అని, సాయి వెలుగు అని, ఇట్లా రకరకాలు మేము అంటే మేము చేసే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని కోసం చేస్తున్నాం, భగవంతుని పేరు పెట్టి చేస్తున్నాము. భగవంతుని పేరు పెట్టి మేము ఏదైనా తప్పు చేస్తే ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో తప్పనిసరిగా దాని పరిమితం అనుభవించాలనే కర్మ సిద్ధాంతం తెలిసిన వ్యక్తిని నేను. రెండవది వచ్చి దీన్ని ఒకవేళ ప్రతిఫలం నేను తప్పు చేస్తే నా కుటుంబానికి కూడా వస్తుంది అనేటువంటి నమ్మకం. అంటే ఇంకోటి సాయి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపాల పుణ్యాలు మళ్ళా అది ఇప్పుడున్న సొసైటీకి అవసరం లేదు. మన కళ్ళ ముందు ఏం జరుగుతూ ఉంది, ఇది నిజమా అబద్ధమా, అదే ప్రజలకు కావాల్సింది. హాట్ న్యూసే కావాలి ప్రజలకి, వేరేది అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు అని. మరి ఎన్ని లక్షలు సంపాదించారు ఇంతవరకు? అదే చెప్తున్నా కదా, వచ్చి నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి. నేను పుట్టుకతోనే మంచి కుటుంబంలో పుట్టినాను, నాకు ఆర్థికంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు టైం స్పెండ్ చేయడం చాలా విలువైంది. ప్రతి ఒక్కరికి టైం స్పెండ్ చేయడం అనేది చాలా విలువైంది. మేము ఉన్నత చదువుకున్నాము, ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మాకు కష్టపడే మనస్తత్వం ఉంది, సమయాన్ని స్పెండ్ చేయగలిగినటువంటి ఇవన్నిటిని మేము దారపోసి సేవ చేస్తున్నాం. ఇవన్నీ దారపోసి మేము సేవ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తాను మీకు? ఒక అంతిమ సంస్కారం చేస్తే ఎంత వస్తుందండి? 5,000 రూపాయలు అవుతుంది. నేను ఇవ్వలేనా? ఓకే సాయి గారు, ఇప్పుడు నేను ఏమంటానంటే ఓకే దహన సంస్కారాలు ఫ్రీగానే చేస్తున్నాం, మీ సొంత డబ్బుతో చేస్తున్నారు. అనాథాశ్రమాలు ఏదో ఎంతో అంత ఎవరో చేస్తున్నారు. అన్నదానం ఈ రోజు నేను 365 రోజుకి దాతలు రాసుకున్నాం. సో రమేష్ అన్న గారు, రమేష్ అన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు, వాళ్ళ అబ్బాయి బర్త్డే, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ డే, లేదా ఎవరైనా డెత్ యానివర్సరీ, వాళ్ళ ఫాదర్ ఎవరైనా చనిపోయి, అవన్నీ రాసుకున్నాము. ఆ క్యాలెండర్ పెట్టుకున్నాము. 3,000 ఇంటి 3,000 చేస్తాం, 4,000 ఇంటి 4,000 చేస్తాం, 5,000 చేస్తాము. ఒక రోజుకి 2 మాత్రమే చేసుకుంటాం, 4-5 ఎప్పుడు తీసుకోము. ఎందుకంటే ఇచ్చిన వ్యక్తికి సాటిస్ఫాక్షన్ కావాలి. తర్వాత రెండోది వచ్చి మా బాబా సచ్చరిత్రలో మాకేం రాసింటారంటే అన్నదానం ద్వారా మన కర్మలు పోగొట్టుకోవడం కదా. రమేష్ అన్న గారు ఉన్నారు, మాకు ఒక 5,000 ఇచ్చినట్టు ఆయన కర్మ అక్కడికి అయిపోయింది, కానీ నేను దాన్ని సద్వినియోగపరచకపోతే ఆ కర్మ నేను అనుభవించాలి. కాబట్టి అటువంటిది ఉండదు. తర్వాత రమేష్ అన్న గారు అన్నదానం చేస్తున్నారు, వాళ్ళ కూతురు పెడితే అన్నదానం చేస్తున్నట్టు ఆయన వస్తారు కదా, అది చూస్తారు కదా, క్వాలిటీ ఉందే, ఓలిగలు బాగున్నాయా, అన్నం బాగుందని. నేను పెట్టే ఫుడ్ చూడండి మీరు, 40 రూపాయలు. మసూర రైసా లేకపోతే స్టోర్ రైస్? మంచి రైస్, మంచి రైసే. స్టోర్ బియ్యం ఇప్పుడు దొరకవు కదా, బ్లాక్ మార్కెట్ పోతానండి. దాని మీద కూడా మేము కూడా స్టోరీలు పెట్టాం చాలా. అంత బ్లాక్ మార్కెట్ కోట్లు సంపాదించారులేండి. మంచి రైస్ పెడతాం. చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, కొంతమంది దాతలు వచ్చినప్పుడు. ఇప్పుడు పేదవాళ్ళు వస్తుండేది హాస్పిటల్కి, నువ్వు దుబారా చేస్తున్నావు అని అడిగారు. ఒక 2-3 చాలా మంది అన్నారు నాతో, మీరు దుబారా చేసినట్లండి, వాళ్ళకి ఓలిగలు అవన్నీ పెట్టడం ఎందుకు, అవసరమా అని. కానీ వాడు రోజు మామూలు భోజనం తింటుంటాడు, మనం పెట్టేది ఒక రోజు. ఇప్పుడు మీరు రమేష్ గారు ఉంటే సంవత్సరానికి ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు, 5 సార్లు పెడతారు. అవి పెట్టేటప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా తృప్తిగా కడుపు నిండా పెట్టాలనుకున్నారు, కాబట్టి రకరకాల తృప్తిగా చేసి పెడుతున్నాం. ఇంకా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఒక 3,000 ఇచ్చారనుకోండి, ఎంతమందికి పెడతారు? దాదాపు 120-130 మందికి పెడుతున్నాం. ఆ 3,000 రూపాయలకే పెడతాం. రండి, ఎప్పుడైనా రండి, మీరు ఏ రోజైనా రండి, చెప్తున్నారు కదా, ఎవరైనా సరే తెలుసు అందరూ. మీరు మంచి అనాథాశ్రమం నడపచ్చు కదా మీరు. ఏది ఆశ్రమం పెద్ద, అది కూడా ఉంది ఫ్యూచర్లో ఉంది. అంటే ఇప్పుడు అనాథాశ్రమం, ఓల్డేజ్ హోమ్, ఒకటి ఆర్ఫనైజ్ చేయాలని ఉంది. బట్ ఏమంటే అది పెట్టుకుంటే ఇంకా నేను దాని నుంచి బయట రాలేను. కాబట్టి మన శక్తి ఉన్నంత వరకు సమాజంలో పనిచేద్దాము,
సమాజంలో పనిచేసే శక్తి లేని ఒక చోట కూర్చొని చేయాలనుకున్న రోజు ఆ రోజు చేస్తాం. నా దగ్గర సోములదొడ్ల స్థలం ఉంది, ఆ 50 సెంట్ల స్థలం సేవ కోసం పెట్టుకున్నాం. వై రుక్మిణి పేరుతో ఉండే రిజిస్ట్రేషన్ స్థలం, మా అమ్మగారి పేరు వై రుక్మిణి. తర్వాత మేము చేసే ప్రతి సేవలో కూడా మా అమ్మగారు ఇచ్చింటే వాళ్ళ పేరు అసలు యాక్చువల్గా ఒక 3 ఏళ్ల వరకు 4 ఏళ్ల వరకు మేము రాయలేం, ఇప్పుడు రాస్తున్నాం. ఏంటంటే ఇట్లా వస్తాయనే ఉద్దేశంతో. తర్వాత నేను చేసే ప్రతి కలిసి మీకు సెల్లో కూడా చూపిస్తాను, లేదంటే నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మేము లాస్ట్ ఇయర్ దాదాపు 13 లక్షల రూపాయలు సర్వీస్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టినాం. ఈ 13 లక్షల రూపాయలు కూడా నాకేమి వచ్చే మా అమ్మగారి పెన్షన్లో తినవి, నాకు వచ్చే వేరే ఇన్కమ్ సోర్సెస్లో ఇంట్రెస్ట్లు దాంట్లో పెట్టి, నాకు వేరే అలవాటు లేదు. నాకు ఇప్పుడు కొంతమంది తాగుడుకు అలవాటు పెట్టుకుంటారు, ఇది కూడా నాకు ఒక వ్యసనమే. సేవ అనేది కూడా వ్యసనమే, పెద్ద వ్యసనం. ఇది మామూలు వ్యసనం కాదు, ఇది పెద్ద వ్యసనం, పెద్ద వ్యసనం. మాకు వేరే అలవాట్లు లేవు. ఇంట్లో భోజనం చేస్తాము, ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాం. ఈవెన్ హాస్పిటల్ ఈరోజు ఏకాదశి, నిన్న ఏకాదశి మౌనవలకున్నా ఈరోజు పొద్దున్న సేవకి వెళ్ళినప్పుడు అందరూ అన్నారు ఇక్కడ తినేసేయండి అన్న, కొంచెం అనీజీగా ఉంటాయి, గిల్డీగా ఉంటాయి. వద్దు నేను తిన్ను, ఎందుకు నేను ఒకటి తిన్నాను ఇంకో పేదవాడికి లేకుండా అయిపోతుంది. ఒక 80 రూపాయలు బయట పెట్టిపోయి తినేసి వస్తామని కమలానగర్లో స్వామి హోటల్లో పోయి తినేసి వచ్చింది ఈరోజు. స్వామి హోటల్లో పోయి ఆయన కూడా అన్నాడు, ఏం స్వామి ఏకాదశి అయిపోతాను వచ్చినాడు ఇక్కడికి, ఎందుకంటే ఆయన ఆనియన్స్ అవి వేరు కాటి డబ్బులు ఖర్చు పెడతాను. తర్వాత నేను ఏం చేస్తున్నా, వేసే ప్రతి రూపాయి కూడా నా ట్రస్ట్ అకౌంట్లోకి వేసి నా అకౌంట్ నుంచి ట్రస్ట్ అకౌంట్లోకి వేస్తున్నా, వేసి ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను కూడా అనొచ్చండి, ఇప్పుడు పోని మేము చేసి ఒక సేవ మీద ఎన్ని రూపాయలు సంపాదిస్తామండి? మాకు చదువులు లేవా? అంటే ఇక్కడ చదువులు లేవా, డబ్బులు లేవా? అంటే ఇక్కడ సాయి గారు ఒక సేవ కాదు, పూజలు అంటారు, హోమాలు అంటారు, ఆచాలు అంటారు, ఈశాలు అంటారు, మళ్ళా అంత్యక్రియలు అంటారు, ఇవి రకరకాలుగా ఈయన ఒక షెడ్యూల్ పెట్టుకున్నాడు 365 రోజుల్లో. ఈ 365 రోజుల్లో ఇప్పటికి ఎన్ని లక్షలు సంపాదించుంటాడో కూడా తెలియదు అనేది. లక్షలు సంపాదించుకున్నాను, పోగొట్టినాను. 6 లక్షల రూపాయలు ఆంజనేయులు అనే వ్యక్తికి, ఆయన మాకు అన్నం వండి పెడుతుండే, ఆయనకి ఇచ్చినాను. 6 లక్షల రూపాయలు కార్పస్ పెట్టి 6 లక్షల రూపాయలు డెవలప్ చేసి ఆయనకి ఇచ్చిన. ఆయన 3 రూపాయలు ఇంట్రెస్ట్, 2 రూపాయలు అంటే 3 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను ఆయనే చెప్పినాడు. 18,000 రూపాయలకి ఎప్పుడైతే నాకు దాతలు లేరో ఆయన పంపిస్తుండే. ఆయన 6 లక్షల రూపాయలు నాకు పీ పెట్టిపోయా. నేను ఎవరు చెప్పలే కదా. మా వాళ్ళు అంటారు ఇంత 6 లక్షల పైన ఎంత బాగున్నారు సార్ అని. దాని గురించి నేను ఆలోచించాను, నాకు గుండె నొప్పి వస్తుంది, నా దానివల్ల ఏం లేదు. ఇప్పుడు హోమాలు ఏమైనా చేస్తుంటారు కదా సాయి గారు, మీరు హోమాలు గుళ్ళలో మ్యాక్సిమం తప్పని కూడా చేస్తుంటారు, పైన పూజలు చాలా చేస్తుంటారు మీరు, రెగ్యులర్ పూజ కార్యక్రమం చేస్తారు. దీనిలో కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తారంటే బయట మీరు? అంటే ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు రేపు 16వ తారీఖు 26వ తారీఖు పూజ పెట్టాము. అరుణాచలం నుంచి ఉత్సవమూర్తులు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నాము. వారికి వాళ్ళు వచ్చే వాళ్ళకి దాదాపు 1,50,000 రూపాయలు వేసి ఉంటుంది. తర్వాత పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, తర్వాత భోజనాలు పెట్టాలి, ఈ కార్యక్రమం చేయాలి. ఇవన్నీ చేయాలి, ఆర్గనైజేషన్ చేయాలంటే కొంత ఫండ్ అవసరం ఉంటుంది. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇప్పుడు అంటే ఏం చేసాం మేము, ఒక జంటకి ఇప్పుడు 1,516 రూపాయలు పెట్టాం. అవును, అమౌంట్ కూడా పెట్టారు మళ్ళీ. 1,516 రూపాయలు 108 జంటల కంటే ఎంత వస్తుంది? 1,50,000 రూపాయలు వస్తుంది. ఇంకా ఫంక్షన్ హాల్ ఏమి, మెయింటెనెన్స్ ఏమి, భోజనాలు ఏమి, టిఫిన్లు ఏమి, వచ్చేవాళ్ళు చూసుకోవడం ఏమి, ఎంత కలెక్షన్ అవుతుంది మీకు? అంతేం కాదు. ఇప్పుడు ఫండింగ్ చేస్తారు కదా, ఫండింగ్ ఎవరి దగ్గర, నేనైతే ఎవరి దగ్గర కూడా డబ్బుల కోసం కార్యక్రమాలు చెప్పి దాతలు ఇస్తారు కదా, ఇస్తారు. ఎంతవరకు కలెక్షన్ అవుతుంది చెప్తున్నాను, 1,00,000, 1,50,000 ఇస్తారు. వాళ్ళు ఇస్తున్నారంటే ఏమి, మా మీద నమ్మకం ఉంటే కదండి. ఇప్పుడు నేను 16 నమ్మకం మీద ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు 30 సంవత్సరాలుగా నేను ఈ రోజు అనంతపూర్లో ఉంటున్నా. అనంతపూర్లో 30 సంవత్సరాలుగా పని చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మొన్న వెంకటేశ్వర స్వామి పూజ చేసినాము. ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు, ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారు పెద్ద ఆయన వచ్చారు. ఆయన అన్నాడు, నేను 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఇంత పొద్దున్న నుంచి ఇంతవరకు సాయంకాలం వరకు ఇన్ని పూజలు ఇంత ప్రశాంతంగా చూస్తామనుకోలేదు సాయి. ఆ రోజు జిల్లా జడ్జి గారు వచ్చారు, శ్రీనివాస్ గారు, జి శ్రీనివాస్ గారు. ఆయన చూసి ఆయన కూడా సంతోషపడి ఆయన కూడా 5,000 ఇచ్చిపోయినారు. 5,000 రూపాయలు అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతున్నది. ఇప్పుడు ఒక కార్యక్రమం చేయడం అంటే పోనీ ఇవన్నీ వద్దండి, నాకేమొస్తుందో ఫండ్ వాళ్ళకే ఇస్తాను, ఎవరు మాట్లాడే వ్యక్తులు వాళ్ళు చేయమనండి, మనం చేయం కదా. కష్టపడి పని చేస్తే తెలుస్తుందండి, కష్టపడి పని చేస్తే తెలుస్తుంది. ఒక శ్రీశైవం కళ్యాణ మండపం ఎంత పెద్ద కళ్యాణ మండపం, ఈ రోజు మేము ఏ కార్యక్రమం అడిగినా ఫ్రీగా ఇస్తున్నారు. బల్లా కన్వెన్షన్ హాల్ ఎంత పెద్ద కన్వెన్షన్ హాల్, వాళ్ళు మేము ఎప్పుడు అడిగినా ఇస్తున్నారు. టీటీడీ కళ్యాణం సుధాకర్ రెడ్డి ఫ్రీగా, బల్లా పల్లవి ఎక్కను సురేష్ అన్న వాళ్ళు ఎప్పుడు అడిగినా మాకు ఇచ్చారు. ఒకసారి షష్ఠి పూర్తి చేశాం. తర్వాత సుధాకర్ రెడ్డి అన్న గారు టీటీడీ కళ్యాణం ఆయన ఫ్రీగా ఇచ్చారు మాకు. ఏమి మెయింటెనెన్స్ ఒకటి ఇవ్వండి, ఏసీ మెయింటెనెన్స్, వర్కర్స్ది అవే వేలలో వస్తాయండి. ఎవరు పని చేస్తే ఒక పూట పని చేస్తే 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది వర్కర్లకి. ఆ క్లీనింగ్ అవి ఉంటాయి కదా. తర్వాత జిఆర్ గార్డెన్ వాళ్ళు ఇప్పుడు ఎన్నోసార్లు ఇచ్చినారు. అట్లా ఈ రోజు ఎన్నో పెద్ద పెద్ద కళ్యాణ మండపం మా ఫంక్షన్ హాల్లో చేయండి అంటున్నారంటే దట్ ఈస్ మై రెప్యుటెన్స్ అనమాట, క్రెడిబిలిటీ. అదే ఒక అంత పెద్ద కళ్యాణ మండపం మమ్మల్ని నమ్మి వదిలేస్తారు, అట్లే
అంటే ఇంకా మా మీద నమ్మకం ఉన్నట్లే కదా. నమ్మకమేనండి. ఇప్పుడు ఇవన్నిటికీ కాన్సర్ నేను క్వశ్చన్ ఒకటే చెప్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు మీరే అంటున్నాం 365 రోజులు బిజీగా ఉంటారు, ఈ 365 రోజులు కార్యక్రమాలు చేస్తున్నాము అంటే మా మీద ప్రజలు నమ్మకం ఉంటే ఇస్తే కదా. అంటే ఇస్తున్నారంటే నా మీద నమ్మకం ఉన్నట్లే కదా. ఒకవేళ నమ్మకం లేకపోతే వాళ్ళు చూస్తారు కదా. అంటే మీ ఇప్పుడు 10 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మీరు వచ్చి చూస్తారు కదా కార్యక్రమం, అయ్యో నేను ఇచ్చిన డబ్బు సద్వినియోగపడింది అనుకుంటారు. అంటే అది ఇక్కడ లాజిక్ అదే సాయి గారు. అంటే బయట ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు అంటే, సాయి అనే వ్యక్తి ఒకరిని కాదు అప్రోచ్ అయ్యేది, తాతల్ని ఒకరు కాదు. ఆయన దగ్గర ఒక మంచి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం ఒక ప్రోగ్రామ్ చేస్తే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం అనుకోండి. ఈ రోజు మీరు ఇచ్చారు, నేను మళ్ళీ రెండోసారి మీరు అడిగితే ఇస్తారు, మూడోసారి ఇస్తారా? మీరు సాటిస్ఫై అయితే ఇస్తారు కదా. ఒక సంవత్సరం వాళ్ళకు వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కదా. నాలాంటి వాళ్ళు అడిగే వాళ్ళు ధన్య మంది ఉంటారు. ఇప్పుడు అనంతపురంలో దాతలు ఉంటారు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు అనుకుందాం. 20 మందికి నాలాంటి అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకు తెలిసి మీరే కనిపిస్తున్నారు యాక్టివిటీస్లో. నేను కనిపిస్తున్నాను. అంత యాక్టివ్ ఎవరున్నారు చెప్పండి? మీ మాదిరి ఎవరు చేస్తున్నారు? మీరు చెప్పండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కనపడాల మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. ఏది మన చనిపోయిన వాళ్ళని దహనం చేయడం ఇప్పుడు ఎందుకు అంటే చెప్పకూడదు. యాక్చువల్లీ ఇదే మీరు ఇప్పుడు తపోవనంలోనే ఒక వ్యక్తి ఇండ్లు అమ్మేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు బ్రాహ్మణ్స్ ఇండ్లు అమ్మి వెళ్ళిపోయినారు. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల చదువుల కోసం, ఆమెకి పిల్లలు ఉన్నారు లేదో, పెద్ద ఆమె 75 years ఉంది, హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఆమెకి బాగలేకుండా ఉంది. వాళ్ళు ఇంటి ఓనర్స్ ఏం చెప్తున్నారంట, రేపు ఏదైనా మా ఇంట్లో చనిపోతే ఎవరు చూస్తారు, కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తేనే పోండి, లేదా ముస్లింలను తీసుకోండి అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకుండా ఇల్లు లాక్ చేసి ఆమెను తీసుకొస్తే పెట్టుకునే ఎవరు ముందుకు రాలే. చంద్ర హాస్పిటల్లో పెట్టినారు ఈ రోజు రేపు, లేకపోతే ఇంకో 2 రోజులు 3 రోజులు లేకపోతే 1 వారం రోజులు ఆమె దేహం విడిచిపెడితే ఆ రోజు నన్ను చేయమని అడిగినారు. ఈరోజు ఫోన్ కాల్ కూడా మీకు వినిపిస్తాను, మీరే చేయండి అని చేస్తానని చెప్పిన. అదే బ్రాహ్మణ్స్ చేయాలంటే మోసేకి రావాలంటే 4000 రూపాయలు అడుగుతారు. మేము మోసుకొని వెళ్తున్నాం కదా. ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇంకోటి మొన్న ఒక ఆమె దివ్యాంగురాలు చనిపోయింది, పేరు లక్ష్మీదేవి అనుకుంటాను. ఒక ఆమె చనిపోయింది. ఆమెకి హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాం, ఇంటి నుంచి మళ్ళీ బరేలి కూడా మేమే తీసుకెళ్ళాం, చేసాము. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు అని ఒక ఆయన వచ్చారు, ఆయన వచ్చేసినారు. ఆయన మాకేమి ఇచ్చారు, 1000 రూపాయలు డీజిల్ వేయించినారు బండికి. ఇప్పుడు ఎందుకు మా వైకుంఠ రథం ఉంది కదా, మొన్న 30-40 వేల రూపాయలు రిపేర్ వస్తే ఒక 6 నెలలు 8 నెలలు వాడలేదు. బయట వేరే వెహికల్ హెయిర్ తీసుకుని చేసుకున్నాం 40,000 రూపాయలు. ఎందుకంటే వెహికల్ రిపేర్ అంటే ఎవరు ఇస్తారు చెప్పండి. తర్వాత ఎవరైనా అనుకుంటున్నారేమో కానీ ఇచ్చే ప్రతి వ్యక్తి కూడా ₹1 ఇవ్వాలంటే 100 ఆలోచనలతో ఉంటాడు. ఆయన 100 క్వశ్చన్లతో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే మీరు 100 క్వశ్చన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఐడియాస్ని మ్యాచ్ అయితేనే వాళ్ళు ఇస్తారు. ఇంకోటి అంటే ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు మంచివే. ఈ మంచిని అడ్డం పెట్టుకొని ఈయన చేస్తున్నా. ఇప్పుడు 5,000 ఇచ్చి 100 మంది ఇచ్చారనుకోండి, 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అవుతుంది. ప్రతి కార్యక్రమానికి అదే జరుగుతా ఉంది. వెంకటేశ్వర ప్రోగ్రామ్ చేస్తే నేను 3.5 లక్షలు నేను స్వాములకు ఇచ్చినాం. బిల్లు కూడా చూపిస్తాను. నేను స్వాములు పిలుచుకొచ్చి కార్యక్రమం చేయాలంటే, ఒక పూలదండ తీసుకోవాలంటే, ఒక తౌమాల వేయాలంటే స్వామిజీని కూడా బాగా పిలిపిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి పిలిపిస్తున్నారు. వాళ్ళందరూ రావాలంటే ఊరికే రారు కదా. ఎందుకు వస్తారు? ఊరికే ఉంటాయి, రకరకాల కమిట్మెంట్స్ ఉంటాయి, అన్ని చేయాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మర్యాదలు చేయాలి, పూజలు చేయాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది మనం చేస్తున్నారు. ముఖ్యంగా అండి, ఎంతో పెద్ద పెద్ద పీఠాధిపతులందరూ నన్ను ఆశీర్వాదం చేస్తున్నారు. నేను మంచివాడైతే కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వాదం చేస్తున్నారు. అంతే కదా, కరెక్ట్ కదా. ఈరోజు ప్రపంచం అంతా గౌరవించబడేటువంటి ఆమె కేరళలో ఉండేట మాతా అమృతానందమయ్యి నన్ను పిలిచి అవార్డు ఇచ్చి హక్ చేసుకుని గౌరవించినారు. అవును, అవార్డులు కూడా మీరు చాలా పెద్ద పెద్ద దగ్గర కూడా వెళ్ళారు మీరు. తర్వాత చిన్న జీయర్ స్వామి గారు ఎంత గొప్ప వ్యక్తి, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎవరెవరితో అందరూ తీసుకున్నాం. పెద్ద పెద్ద స్వాములు అందరూ ఇచ్చారండి. అది నాకు వాళ్ళ అవార్డు అనేది మేము మాకు ఆశీర్వాదం లాగా ఉంది. ఒకే స్టేజ్ మీద 3 జీయర్ స్వాములు నాకు ఆశీర్వాదం చేస్తున్నారు. అదృష్టం అది. ఎవరన్నా మీరు పెద్ద స్వామి పేరు చెప్పండి, ఏ స్వామి అయినా మనకి గౌరవించినారు, మనకి ఏదేమైనా మీరు మంచి చేస్తున్నారో చెడ్డు చేస్తున్నారో ఆ దేవునికి ఎరుక, మీకు ఎరుక. కానీ మంచి పనులే జరుగుతూ ఉన్నాయి. ఆ వెనకేం జరుగుతుంది ఏమో ఎవరు చూసింది లేదు. అట్లా కాదండి, నేను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్తున్నా కదా, నేను అకౌంట్ చూపిస్తా. దాన్ని కూడా అంటారు అవేమి దొంగ లెక్కలు రాయొచ్చు అని. పోనీ అందరికీ సుప్రీం ఆయన ఉన్నాడు, ఆయన ముందర చెప్తాను కదా. నేను అదే అండి ఆయన దగ్గరికి వచ్చి చెప్తానని చెప్తున్నా. కాణిపాకంలో ఈ రోజు నేను చెప్పినట్లుగా ఎవరైనా చెప్పమని చెప్పి
నేను కాణిపాకంలో వచ్చి ఆడ స్నానం చేసి 4 గంటలకు కూర్చొని ఆ స్వామికి దగ్గర ప్రమాణం చేస్తాను, నేను ఇంతవరకు నిజాయితీగా చేస్తున్నాను. ఎవరైనా చేస్తామని చెప్పండి. అయితే మీరు ఏం తప్పు చేయలేదంటారు? తప్పు చేయలేదండి, చేస్తే దాని రిజల్ట్ మాకు తప్పనిసరిగా ఉంటుంది. నేనేమంటా అంటే పాప పుణ్యాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత రెండోది, ఇప్పుడు ఒకవేళ మేము తప్పు చేయాలి అనుకుంటే ఈ సేవ అవసరం లేదు నాకే. నాకు చదువు ఉంది, డబ్బు ఉంది, టైం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, పని చేసుకోగలను కదా. అవును, మీకు ఇప్పుడు ఓకే సాయి గారు, ఇప్పుడు మీరు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదో వస్తూ ఉంది, దాని సరిపోతా ఉంది, అయిపోతుంది, ఒక్కోసారి నాకు చేతి నుంచి డబ్బులు పెడుతున్నా అంటున్నారు కదా. ఇప్పుడు ఈ కాలంలో ఎటువంటి లాభం లేనిది, జీవనాధారానికి మనకు సరిపడే డబ్బు లేనిది, మీరు చేతి నుంచి డబ్బు ఎందుకు పెట్టుకోబోతున్నారు? నాకు జీవనాధారానికి కావాల్సిన ఏర్పాటు మేము చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నాకు ఒక కారు ఉండండి, ఇప్పుడు కూడా మా ఇంటి ముందరే ఉంది. ఆ కారు 10,000 రూపాయలు డ్రైవర్కి ఇస్తుంటే కోడ్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, కంట్రోల్ ఆన్ డిజైర్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసుకుంటున్నాం. సో నేను ఆ కార్ డ్రైవర్ అంటే 10,000 రూపాయలు ఉంటుండే, మెయింటెనెన్స్ అంతా ఒక 25,000 రూపాయలు అవుతుంది. నేను 2 వీలర్లో తిరుగుతున్నాను. నేను ఇంకా కార్లో తిరిగి ఇంకెంత బాధపడతారో, 2 వీలర్లో తిరుగుతున్నాను, దాని ఎక్స్పెన్సెస్ నాకు సేవ్ అయినట్లే. మీరు కార్లో పోతే ఊరేసుకుంటారు. తర్వాత నేను బాధపడినా, ఎవరి గురించి నేను ఆలోచించను. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఈ పక్క కూడా చూడండి, స్వామి అదే చెప్తుంటారు. మేము స్వామి దగ్గర నుంచి నేర్చుకుంది అదే, పెద్ద పెద్ద మహాత్ముల దగ్గర నుంచి నేర్చుకుంది అదే. మన పని మనం చేసుకుంటూ పోతున్నాము. ఒకప్పుడు సత్యసాయిబాబుని అనంతపురం జిల్లా వల్లే ఎంత ఇబ్బంది పెట్టినారు, ఎన్ని రకాలు అన్నారు. ఇదే ఫెర్రర్ గారు నాకు ఈరోజు చాలా సంతోషమైంది. ఈరోజు ఫెర్రర్ గారికి పొద్దున పోయి దండ వేస్తున్నప్పుడు ఈ రోజే సేవ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినా, ఆయన కాళ్ళు ముక్కుని వస్తున్నా, ఆయన పాదాలు ముక్కుని వస్తున్నా స్వామి అని. ఆయన కూడా గో బ్యాక్ అనంతపురం కూడా అన్నారు, ఈరోజు అదే అంటున్నారా లేదా? అంతే, కాలక్రమం జరిగే కానీ ప్రతిదానికి ప్రతి సమస్యకి ప్రతి మాటకు ఒక పరిష్కారం ఉంటుంది. పోనీ కోవిడ్ టైంలో మేము చేసినంత ఎవరైనా చేశారా చెప్పండి? నేను ధైర్యంగా చెప్తాను, నేను కోవిడ్లో బ్రహ్మాండంగా చేశాను. కోవిడ్ టైంలో బాగా అన్నదానాలు అన్ని కూడా బాగా చేశారు. 396 మందికి అంతిమ సంస్కారాలు చేసినాం, కోవిడ్ పేషెంట్లు మోసుకొని వెళ్ళి. అవును, బాగా చేశారు. ఎవరు ఇస్తారు? అసలు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరన్నా సరే 1-2 సార్లు ఆలోచిస్తారు. 1-2 సార్లు ఆలోచించి మేము ఇచ్చే డబ్బులు సద్వినియోగపడతాయా, దుర్వినియోగపడతాయా, ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేస్తాడా లేదా అని ఆలోచించి మనకి ఇస్తారు. పోతున్నాయి డబ్బులు ఎత్తిపోయి బ్లాక్ మనీ ఉండదు కదా, ఎవరు ఇవ్వరు. ఈ రోజు డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా బంగారు తీసుకుందామా, స్థలం తీసుకుందామా, ఇంకోటి చేద్దామా అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టు ఈ సమాజంలో అంతో ఇంత స్వార్థం లేకుండా అదో 5,000 ఇస్తారు అన్నదానికి 5,000 ఇస్తే 5,000 రూపాయలకి ఓలికి పెడతాము, బజ్జీలు కానీ వడలు కానీ పెడతాము, కలర్ రైస్ ఇవన్నీ ఇన్ని రకాల ఐటమ్స్. ఈరోజు ఒక ఆయన అడుగుతున్నాడు, ఎట్లా చేస్తారు సార్? 40 రూపాయలు కూడా కాదు. క్యాటరింగ్ ఇస్తారా మీరు? నేను చేపిస్తామండి. అంటే సొంతంగా చేపిస్తారా? ఓకే, క్యాటరింగ్ ఇస్తే అసలు చేయలేము. అవునవును, క్యాటరింగ్ ఇస్తే అట్లా చేయలేము. వాళ్ళు చేపిస్తాం, దగ్గరుండి మనుషులు ఎక్విప్మెంట్ మనుషులు అంట. ఒక వ్యక్తి ఒక వ్యక్తి పెట్టుకుంటే ఆయన ఒక 6 లక్షలు 8 లక్షల మంది మోసం చేసి వెళ్ళిపోయా. అంతే, ఆయనకి ఏదో జన్మలో నేను బాకీ ఉన్నా తీర్చేసుకున్నా, అంతే అనుకున్నాం. అంతే, ఇంకా ప్రశాంతంగా. హాస్పిటల్కి 4 లక్షలు. ఈరోజు నా గురించి మాట్లాడే హాస్పిటల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, నేను నా డబ్బులు ఇవ్వాల్సిన వాస్తవం కదా, 4 ఏళ్ళు అయింది బిల్లు రాలే. ఒక ఆయన అంటాడు, బిల్లు ఎప్పుడో పెట్టుకుని డ్రా చేసుకుని పోయి ఉంటారు, సైన్ తిక్కోడు ఇంకా అని అంటున్నారు. 4,74,000 రూపాయలు బిల్లు రావాల్సింది, రాకపోతే వాళ్ళు ప్రజలు ఊరికే ఉంటారా? ఒక రోజు 2 రోజులు 3 రోజులు అయితేనే ఒక సరుకులు అంగడి వాడు వారం లోపల పేమెంట్ చెప్తే వెంటనే ఫోన్ చేస్తాడు, ఏమన్నా మీ దగ్గర డిలే అవుతుంది, మీరు ఎట్లా చేస్తే ఎట్లన్నా, అందరికీ సేవ చేస్తారు, మాకు కూడా సేవ చేయండి అంటాడు ఆయన. క్వశ్చన్, పని చేసేవాడికి ఒక రోజు లేట్ అయితేనే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎవరు అంత ఈజీగా సమాజం లేదు. ఓకే సాయి గారు, మరి అయితే మీరు ఎక్కడ దాతల్ని మోసం చేయలేదు, నేను నిజాయితీగా మేము చేయలేదు కాబట్టి మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారు. మీరు ఏమంటున్నారంటే, నేను దాతల్ని మోసం చేయలేదు, నేను నిజాయితీగానే ముందుకు పోతున్నా, సేవ చేసుకుంటూ పోతున్నానని మీరు అంటున్నారు, అంతే కదా? ఓకే, 100%. ఆఖరికి ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. అపోహలు ఇవన్నీ, ఒకవేళ ఇటువంటి అపోహలు ఎవరన్నా ఉంటే ధైర్యంగా వచ్చి నా ముందర నిలబడండి. మీకు ఏ సమస్యకి ఏ ప్రశ్నకి ఆన్సర్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం. మాకు ఎంతమంది దాతలు ఇస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా లెక్క చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇస్తాం. తర్వాత ప్రతిరోజు కూడా మేము చేసే ప్రతి పని ఏ రోజు ఏ దాత ఇస్తున్నాడు అనేది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము, ఫేస్బుక్లో పెడుతున్నాము. చేసే ప్రతి కార్యక్రమం పేపర్కి ఇస్తున్నాము. మీరు కూడా ఎందుకు ఇస్తాం పేపర్లకి? చాలామంది అంటారు ఆయన పబ్లిసిటీ పిచ్చి అని కూడా అంటారు. కానీ ప్రజలకు మనం చేసే విషయం తెలియాలి. నేను నాకు నిజంగా దాతలు డబ్బులు ఇస్తుంటే దండిగా వస్తుంటే నేను ప్రచారం చేయను, నేను లోపల చేసుకుంటాను. ఆ ఇచ్చేవాడికి తీసుకునేవాడికి మధ్యలోనే ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం ప్రచారం ఎందుకు చేస్తున్నాం అంటే 10 మందికి తెలియాలి, దాన్ని చూసి ఇంకోరు ఇన్స్పైర్ కావాలి, వాళ్ళ ద్వారా ఇంకొకరు రావాలి అని.
అందుకే పంపిస్తున్నాం. అందుకే ఈరోజు వస్తున్నారు, చేస్తున్నారు. నేను చేసినది కరెక్ట్గా లేకపోతే, అన్నదాన కార్యక్రమం కరెక్ట్గా లేకపోతే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 పెడుతున్నారు, ఓల్డ్ టౌన్ హాస్పిటల్ ఇంకోరు పెడుతున్నారు, సూపర్ స్పెషాలిటీ ఒకరు పెడుతున్నారు. ఇంతమంది వచ్చినట్టు ముందుకు మేము చేసే మంచి పని మంచి ఉంది కదా, మంచి లేకపోతే ముందుకు రారు కదా. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇస్తున్నారు అంటే ఇచ్చే ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని క్రాస్ చెక్ చేస్తుంటాడు. ఆయన 10 రూపాయలు ఇచ్చారంటే ఓహో వీడికి 10 రూపాయలు ఇచ్చినాను, అది సద్వినియోగపడుతుందో దుర్వినియోగపడుతుందని లక్షణంగా చెప్తాం. మేము ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి, ఎవరి మాట నమ్మొద్దండి. మేము ప్రశాంతంగా మా పని మేము చేసుకుంటున్నాము. చేతనైతే సహకరించండి, చేత కాబట్టి ఊరికే ఉండండి, అంతేగాని ఎవరిని విమర్శించే ప్రశ్న లేదు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా దగ్గరికి వస్తే నేను అన్ని నివృత్తి చేస్తాను, మీ ముఖంగా చెప్తున్నాను. ఓకే, ఇంకా అది కూడా కాదు నాయన అంటే నేను దేవుని దగ్గర కూడా రావడానికి రెడీగా ఉన్నాను. ఓకే ఓకే. ఇంకా జీవితం టైం ఎంత విలువండి, టైము శ్రమ ఎంత. ఒక్కోసారి నాకు ఇంటికి పోతే పడుకుంటే కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, ఎంత కష్టపడి. మన రాత్రి 1:30 రామ్నగర్లో ఆయన పేరు అహ్మద్ ఏదో పేరు, ఆయన 1:30 ఫోన్ చేసిన ఫ్రీజర్ బాక్స్ కావాలని. వేరే వాడికి ఏమైనా నీకు టైం లేదా అనేది. ఆ టైంలో నేను చేశాను లేదా పోయి రామ్నగర్లో అడగండి, నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని అడగండి. అంతకుముందు ఒకరోజు రాత్రిపూట ఆ హాస్పిటల్లో చనిపోయినాడు రండి అంటే పరిగెత్తి వెళ్ళి వెహికల్ తీసుకొచ్చినాము. ఆ రోజు రాత్రి ఎక్కడ తీసుకో పరిస్థితి లేకపోతే అంబులెన్స్లో పెట్టి మరుసటి పొద్దున అంత్యక్రియలు చేసినాము. ఇది సేవ అనేది చాలా కష్టంతో కూడిన పని అండి. ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఏమంటే పని లేని వాళ్ళు ఎవరు కూడా చాలామందికి ఏమంటే మనం తప్పు చేస్తుంటాం కాబట్టి వాడు కూడా తప్పు చేస్తుంటాడేమో అని పోని 1 లక్ష రూపాయలు తిన్నాడని తినుకొని నేను వదిలేయచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఆ మాట్లాడే వ్యక్తి ఎవరైనా నిజాయితీ కట్టి, ఇప్పుడు నన్ను ఎవరైనా అనేవాళ్ళు కొంతమంది నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు, వాళ్ళందరూ అవినీతి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. నన్ను ఒక ఆమె అంటుంది, వాళ్ళందరూ సస్పెండ్ అయినారు తప్పులు చేసి. అట్లాంటి వాళ్ళు అంటే దానికి వాల్యూడ్. మీ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళే 100% అది ఉంటుందండి. ప్రొఫెషనల్ చెప్పేవాళ్ళు అట్లానండి. నా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలలో కూడా ఎటువంటి ట్రెండ్ వచ్చిందంటే 1990 నుంచి 2000 వరకు ఎవరైనా సేవ చేస్తుంటే ఇదే అనంతపురం జిల్లాలో సాయి బాగా చేస్తాడండి, చాలా బాగుంటుంది, మంచి పనులు చేస్తారు అని 90 నుంచి 2005 వరకు చెప్పేవాళ్ళు. పెద్ద తరహాగా ఉండేవాళ్ళు సేవల్లో కూడా బాగా చేస్తున్నారు, మంచి పని చేస్తారండి. తర్వాత 2005 నుంచి 2015 వరకు ఎట్లుంది, ఏమోనండి ఆయన ఏం చేస్తారు మాకు తెలియదు, ఎవరో ఇస్తుంటారు చేస్తుంటారు ఆయన. ఇప్పుడు ఏమైంది, సంఖ్య పెరిగింది, సేవ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి ఆ ప్రొఫెషనల్ అదేమంటారు కాంపిటీషన్ ఉండేటప్పుడు వాళ్ళు అంటాడు. ఇప్పుడు వాళ్ళు అంటే ఇంకా నేనేం చేయాలి, రోజు 2-3 కూడా చేస్తున్నారు మీరు. ఇద్దరు మించి పొద్దున 2 సాయంకాలం 2 మీరు ఇద్దరు మించి ఒక్కరిది కూడా తీసుకోము. రేపు మా శ్రీనివాస్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు అనంతపురంలో, ఆయన గత 6 సంవత్సరాలుగాను 7 సంవత్సరాలుగాను ప్రతి సంవత్సరం మా దగ్గర చేస్తున్నాం. రేపు 10 చోట్ల చేస్తున్నాం. ఓకే ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం గవర్నమెంట్ హాస్పిటల్ ఆయనే చేపిస్తున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ఓల్డేజ్ హోమ్, రాకేష్ ఓల్డేజ్ హోమ్, అమ్మఒడి, బరాక, లెప్రసీ కాలనీ, ఇట్లా మొత్తం 9-10 చోట్ల రేపు చేస్తున్నాం. ఆయన ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. ఆయన ఒకటే మాట అంటాడు, అన్న ఇంత అవుతుందంటే నిన్ను లెక్క అడిగే ప్రశ్నే లేదు సాయి, నువ్వు చేస్తావని నమ్మకం ఉంది, మేము వస్తాం కదా చూస్తాం కదా, మేము ఇచ్చిండే ప్రతి రూపాయి సద్వినియోగపడుతుంది మాకు తెలుస్తుంది కదా అని అంటారు. అట్లా మమ్మల్ని అడిగి ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఒక ఆయన చేయించినారు 30,000 ఇవ్వలే, నేను 2 సార్లు అడిగాను, 3 సార్లు వదిలేసినాను. ఇప్పుడు కూడా లేదు, ఇంకో 50,000 ఇవ్వాల. కొంతమంది కూడా ఉంటారు అంత డబ్బులు ఇచ్చేస్తేనే పోతానే వెంటనే కట్ల తీసి ఇచ్చేసి చెక్కులు ఇచ్చేది సులువుగా ఉండదు, నమ్ముతారు. నేను నమ్మకాన్ని సంపాదించుకోగలిగినానండి. నా సక్సెస్కి ఒకటే కారణము ఫస్ట్ భగవంతుని అనుగ్రహము, మేము ఏం చేస్తున్నామంటే ఆయన అనుగ్రహమే. తర్వాత రెండోది వచ్చి నమ్మకం, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది మాకు సహకరిస్తున్నారు. తర్వాత మేము చేసే సేవన్నీ కూడా నాకు అందరూ అంటారు, నీకు ఎంత నా పుణ్యం దండిగా వస్తుంది, ఏది లేదు, నాకు పుణ్యమే లేదు పాపము లేదు, అంత భగవంతునికి అర్పిస్తాం. ప్రతిరోజు నేను ఈరోజు చేసిన కార్యక్రమాలన్నింటికి అర్పణ భవనం, రేపు పొద్దున గుడికి వెళ్తాను, గుడికి కంపల్సరీ వెళ్తాను, గుడిలో స్వామికి అర్పించేస్తాను. స్వామి నేనేం తప్పులు చేసినా ఒప్పులు చేసినా క్షమించు, మన్నించు, ఇదంతా ఫలితం ఇదే. నేను చేస్తున్నాను ఎప్పుడు చెప్పుకోను, నేను భగవంతుడు చేపిస్తున్నాడు, అదే మాలో ఉండేటువంటి భావం. ఓకే విజయసాయి కుమార్ గారు, మా స్టూడియోకి వచ్చి చాలా మీ అమూల్యమైన సమయాన్ని, అమూల్యమైన మాటల్ని మా ఛానల్ ప్రేక్షకులకి ప్రజలకు చెప్పారు. వారి మనసులో ఉన్న సందేహాలను కూడా తీర్చినాం, ఆల్మోస్ట్ తీర్చారు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తీరుస్తాం, మరి మీ ముందుకు తీసుకురండి, లక్షణంగా తీసుకురండి. థ్యాంక్ యూ అండి. ఇదండి విషయం. మన విజయసాయి కుమార్ సాయి ట్రస్ట్ అధినేత, వ్యవస్థాపకులు, వారి మాటలో విన్నాం. ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వారు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. నేను దహన కార్యక్రమాలు చేసినా,
అన్నదానాలు చేసిన సేవా కార్యక్రమాల్లో వచ్చే భాగంలో వచ్చే ఏవైనా నేను నిజాయితీగా చేశాను. ఎక్కడ నేను మోసానికి పాల్పడలేదు, దాతల్ని కూడా నేను మోసం చేయలేదు. నిజాయితీగా ఒక మానవతా దృక్పథంతో నేను ముందుకు వెళ్తూ నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను తప్ప నేను ఎటువంటి స్వార్థపూరితమైన కార్యక్రమాల కోసం నేను చేయలేదు అంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. మరొక సేవా కార్యక్రమాలు కావచ్చు, సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా వెళ్తున్న వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, మరొకరితో మరొక ఇంటర్వ్యూలో మీ ముందుకు వస్తాను. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త, తెలుగు జాతీయ దినపత్రిక. నేను మీ రమేష్ కుమార్. ధన్యవాదాలన్న.